చదరంగం, రాజు మంత్రి ఏనుగు గుర్రం ఒంటే పంట్ల వీర విహారం, మెదడుకు మేత చదరంగం, మనసుకు హాయి చదరంగం, బాగా ఆడితే చదరంగం, చదువుల ప్రతిభ మనసొంతం. చదరంగం ఎవరైతే ఆడతారో వాళ్ళు చదువులో కూడా రాణిస్తారు. ఓకేనా? చదరంగం హాబీగా మొదలు పెట్టచ్చు, ప్రొఫెషన్గా కూడా ఎంచుకోవచ్చు. ఓకే. చెస్ నెట్వర్క్ మరియు రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ RDF సంయుక్త నిర్వహణలో కల్లెడ చెస్ టోర్నమెంట్ 2026 మనము చాలా ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా హోస్ట్ వనితా అచ్యుతపాయి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ జనార్దన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు సహా అధ్యక్షులుగా RDF పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి మన రామ్మోహన్ రావు సార్ వల్ల జూనియర్ REC వరంగల్లో ఇంజనీరింగ్ చేసి నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన డాక్టర్ పొన్నాల రామయ్య సార్ వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. అతిథులను మన ప్రియమైన విద్యార్థులు బ్యాడ్జ్తో అలంకరిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో అతిథులను గౌరవిద్దాం. మరో ముఖ్య అతిథి డాక్టర్ సోమన్న గారు, ఫిజికల్ డైరెక్టర్ గారు. అందువే 5 నిమిషాల్లో జాయిన్ అవుతారు. ఈ కార్యక్రమానికి ఫౌండర్, మా చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్ కోదాటి గారు అయితే, వారి ప్రియ మిత్రులు చెస్ నెట్వర్క్ అధ్యక్షులు శ్రీ సంజయ్ గజ్జల గారు వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సంజయ్ సార్, ద మ్యాన్ బిహైండ్ దిస్ టోర్నమెంట్. వెల్కమ్ సార్. చెస్ నెట్వర్క్ నుంచి మా జనరల్ సెక్రటరీ హరి గారు కూడా వచ్చారు. పొద్దున మన ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి అత్యవసర పని ఉండడం వల్ల వారు వెళ్ళిపోయారు. ఇంకా చెస్ నెట్వర్క్ గుండెకాయ వెన్శెట్టి రాజన్న గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ రాజన్న సార్. దండపెట్టి గ్రామ వాస్తవ్యులు చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్ కోదాటి గారి ప్రియ మిత్రుడు, దండపల్లిని 100% చెస్ లిటరసీ విలేజ్గా తీర్చిదిద్దున్న రాజన్న సార్ మరియు చెస్ నెట్వర్క్ గౌరవ సలహాదారు రిటైర్డ్ MPO శ్రీ గంప అశోక్ గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అశోక్ సార్. అలాగే మన కార్యక్రమాన్ని ఇంతసేపు ఎప్పుడో నిర్వహించిన మిత్రుడు, ఉపాధ్యాయులు, తను కూడా స్వతహాగా చెస్ క్రీడాకారుడు ఐతా శ్రీనివాస్ గారిని గట్టిగా చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి మన కార్యక్రమంలో భాగంగా వరంగల్ ఎంఈఓగా అలాగే కృష్ణ కాలనీ హై స్కూల్కి మరి చాలా రాష్ట్ర స్థాయిలో కూడా ర్యాంక్స్ తెప్పించినటువంటి గౌరవనీయులు గంప అశోక్ సార్ని ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. బ్రీఫ్గా కొద్ది సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదికమైన ప్రజలందరికీ నమస్కారము.
మరి పేరెంట్స్ కూడా ఎంత శ్రమతో మరి పిల్లల మీద అభిమానంతో పిల్లలకు చెస్ నేర్పించి మరి ఈ చెస్ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చిన దాదాపు ప్రతి పాఠశాలకు గవర్నమెంట్ జిల్లా పరిషత్ చాలా పాఠశాలలు కూడా చెస్ బోర్డు వరంగల్ జిల్లా మొత్తం ఇవ్వడం జరిగింది. దానికి డాటా కలెక్షన్ వీళ్ళకు డిఓ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చి ఇంత వర్షం పడ్డ ప్రోగ్రామ్కి వచ్చి మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మరి పేరెంట్స్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే మన ఆత్మీయ అతిథులు రాజన్న సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ చెస్ ఆట స్కూళ్ళలో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ అవసరమా, రాష్ట్ర స్థాయి పోతామా, రాజ్య స్థాయి పోతామా అనేది అనుకుంటారు. చాలామంది పిల్లలకి మెదడు మనం ఫిజికల్గా జిమ్నాస్టిక్ చేస్తే చేతులు కాళ్ళకి ఎక్కువ బలం ఉండదు. చెస్ ఆడితే మెదడుగా జిమ్నాస్టిక్ చేస్తే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం చదువుతున్న ఏ వృత్తిలో ఉన్నా చెస్ ఆడగా ఉన్నా లేకుండా కూడా చాలా ఉపయోగం ఉంటుంది. మెదడు ఫుల్గా పనిచేస్తుంది. స్పాంటేనియస్ డెసిషన్స్ మనకు మంచి ఉపయోగపడుతుంది. పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి అందరికీ తప్పకుండా నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు రీజనింగ్ కానీ ఇలాంటి ఎంత మన చెస్ ద్వారానే వస్తుంది సార్. మన గౌరవనీయులు మరి ప్రెసిడెంట్ గారు సంజయ్ గారిని చెస్ నెట్వర్క్ ప్రెసిడెంట్ గారి గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. Thank you. Actually, first of all, I'm happy and thanks for all the parents, fathers, mothers and cousins who have brought the kids and stayed for the whole day for the competition. That shows how important this tournament and this game is for your kids. I'll tell you briefly, the Chess Network vision is specially to build the culture of playing chess in the rural villages for the rural students and the youth. That is one of the main things. ఇప్పటిదాకా 25,000 చెస్ బోర్డ్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇది కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ కొన్ని మండలాలు, దాంతోపాటు ట్రైనింగ్స్, టోర్నమెంట్స్, ఈ 3 యాక్టివిటీస్తో మా నమ్మకం ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చెస్ కల్చర్ అనేది గ్రామంలో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చాలా ఫెస్టివల్స్ చేసుకుంటాం, బతుకమ్మ అది ఇది. అలానే ఈ చెస్ కల్చర్ రావాలి. అది స్టూడెంట్స్కు ఈజ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ అనే ఉద్దేశంతో ఈ చెస్ నెట్వర్క్ స్టార్ట్ చేయబడింది. దానిలో భాగంగా ఈ టోర్నమెంట్. And I should say special thanks to Ramanrao Garu for coming forward and announcing the big prize and over giving this facility, and also Principal Sir for all the arrangements were very, very, very excellent. It was very easy for us to do the tournament. So we request you to contact our chess network and seek any help with regards to the chess network. Thank you very much. చూసారు కదా, మరి చెస్ నెట్వర్క్ 25,000 చెస్ బోర్డులు ఇచ్చినంత ఒక్కసారి మళ్ళీ గట్టిగా చెప్పండి కూడా తక్కువేనండి. మంచి ఆలోచనతో షుడ్ స్ప్రెడ్ లైక్ ఫైర్ అన్నట్టుగా జరుగుతుంది చెస్ నెట్వర్క్. సో థ్యాంక్ యూ సార్. అలాగే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నీటిపారుదల శాఖ డాక్టర్ కొన్నాల రామయ్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ అండ్ మీ స్పీచ్ కోసం దే ఆర్ వెయిటింగ్. అందరికీ నమస్సుమాంజలు, పిల్లల ఆశిష్యం. ఫస్ట్ ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్. ముఖ్యంగా మై అడ్వైస్ టు ద స్టూడెంట్స్, మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్ట్. సో చెస్, I think you know very well regarding the chess is a very intelligent game. అంటే నేను చెప్పేది ఏంటంటే చెస్ మీరు ఆడుతుంటే బాగా యాక్టివ్గా ఉంటారు. అదే చదువులో కూడా బాగా యాక్టివ్ ఉంటారు. సో కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్ట్,
whatever it may be. So first, should have some strong determination. So those who are having strong determination, definitely they will get success in life. ఈ పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల ఉంటే డెఫినెట్గా విల్ బి సక్సెస్. సో ముఖ్యంగా సో మీ పిల్లలకు చిన్న పద్యం 10th క్లాస్లో రాసినది. గురువులు చెప్పిన మాట, గురువులు ఇచ్చిన సూచన, దాసవాణి కవి రాసవాడ, విసరు కొట్టువాడు విరుగుడై ఆటరా, కలియుగము మాట కొన్నాలన్నమాట. సో ఐ విష్ యూ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సో దట్ ఈస్ మై అడ్వైస్. మీరు మంచి కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ కావాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అసలు సార్ రిటైర్ 13 సంవత్సరాలు అయింది కానీ యంగ్ అండ్ డైనమిక్గా వారి మాటలు మరి చాలా గొప్పగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. అలాగే ఆర్టీఎఫ్ స్కూల్ మరి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. సభాధ్యక్షులు జనార్దన్ సార్ మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు, వాళ్ళను తీర్చిదిద్ది వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆర్టీఎఫ్ అంటే ఆటలకు అత్యంత ప్రాధాన్యత కల్పించే ఒక మంచి వ్యవస్థ. ఎందుకంటే ఆర్టీఎఫ్ 1996లో ఎస్టాబ్లిష్ అయిందండి. నాన్న ప్లీజ్ ఒక 10 నిమిషాలు అయితే మీరు ప్రైజెస్ ఇస్తారు, అంతా కూర్చోబెట్టండి. అమ్మ మీరు కూడా బాగా అలవాటు ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టండి అన్న. 1996లో ఆర్టీఎఫ్ ఏర్పడ్డప్పుడు అసలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఎర్రవెల్లి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ మంచిగా ఎదిగి వాళ్ళు గొప్ప స్థాయికి ఎదిగిన కారణంగా ఈ ఊరు వల్ల మాకు మంచి జరిగింది, మేము గొప్పగా ఎదిగినము అనే ఉద్దేశంతో మన ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఫస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా అయితేనే ఇక్కడ మంచి సేవ అందించవచ్చు. ఇక్కడ అప్పటి వరకు ఈ ఊళ్ళో గ్రాడ్యుయేషన్ 96లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఒక్కరిద్దరు మాత్రమే ఉండే. పక్క విలేజ్లో చాలా వరకు తండాలు విలేజ్లో అసలు ఇంటర్మీడియట్ చదవడే జ్ఞానం ఉండే. ఇంటర్మీడియట్ కొరకు మేము వరంగల్ పోయి చదివేది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ 10th వరకు మా ఊళ్ళో స్కూల్ పెట్టడం ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళకి సబ్సిడైజ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కొరకు పెట్టారు. ఫస్ట్ 80 మంది పిల్లలు, 4 టీచర్లు, 3 ఎన్టీఎస్ నాన్ టీచింగ్ స్టాఫ్తో స్టార్ట్ అయిన స్కూల్ ఇవాళ 3000 పైచిల్కు పిల్లలతో, 300 పైచిల్కు టీచింగ్ స్టాఫ్, 150 వరకు దగ్గర నాన్ టీచింగ్ స్టాఫ్ తో 4 స్కూళ్ళు, ఒక జూనియర్ కాలేజ్ నడుస్తూ ఉంది. పూర్తిగా వాలంటరీ సర్వీస్తో నడుస్తూ ఉంది. చాలా మంది పిల్లలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తూ ఉన్నారు, తల్లి లేదా తండ్రి లేని పిల్లలకి. ఆ విధంగా ఇక్కడ ఇప్పుడు 10th వరకు కళ్ళల్లో 10th వరకు ఉంది. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనము, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని పిల్లలకు ఇస్తూ ఉంటారు. ఈ జర్నీలో భాగంగా సుధీర్ సార్ మాకు లాస్ట్ ఇయర్ కలవడం మాకు నిజంగా సంతోషం అనిపించింది. సుధీర్ సార్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్కి ఇస్తా ఉన్నాము, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీరు రాండి అని పర్వతిని మాకు పిలవడము, మాకు చెస్ మా కల్లెడ, రెడ్డవాడ, రోలకల్ 3 స్కూళ్ళకి చెస్ కోర్స్ ఇవ్వడము. అప్పటి నుంచి మా పిల్లలకు కొంచెం నేర్పుతా ఉన్నాం. ఎందుకంటే మా స్టాఫ్లో కూడా ఎవరికి చెస్ మీద పూర్తి అవగాహన లేకపోయాయి. కాకపోతే మా స్కూలు చాలా మంది ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో మన స్కూల్ నుంచి పోయిన అమ్మాయి ఆర్చరీ నుంచి బీజింగ్ ఒలింపిక్స్లో ఎవరినైనా పార్టిసిపేట్ చేసింది? ప్రణిత, వర్తనేని ప్రణిత అమ్మాయి ఇప్పుడు సాయి కోచ్గా పనిచేస్తూ ఉంది. వర్తనేని ప్రణిత మన నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఇదే స్కూల్ నుంచి, ఇదే ఊరు నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి. ఆ తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి మనం వింటా ఉన్నాం, ఏం పేరునా? జీవన్జీ, దీప్తి జీవన్జీ. ఈ స్కూల్ నుంచి ఇక్కడ ఎల్కేజీ టు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడనే చదివింది అమ్మాయి. ఇక్కడికి పోయిన అమ్మాయి ఇప్పుడు పారా ఒలింపిక్స్లో
బ్రాంజ్ మెడల్, ఆ తర్వాత చాలా ఇంటర్నేషనల్ మెడల్స్ సంపాదించిన అమ్మాయి. ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని అమ్మాయి మంచి ప్రతిభ కనపరుస్తూ ఉంది. ఆ విధంగా మన పిల్లలు చాలామంది నేషనల్ ఆడిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఆర్చరీలో ఉన్నారు, సెయిలింగ్లో ఉన్నారు, జిమ్నాస్టిక్స్లో ఉన్నారు, రకరకాల వింగ్స్లో మన పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే మన కళ్యాణ్లో ఎక్కువ చదువు ఒకటే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద ఆర్టీఎఫ్ అనేది ఫోకస్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మాకు చెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడము, పిల్లలకు దాంతో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చెస్ నెట్వర్క్ టీం అందరికీ థ్యాంక్ చెప్తున్నాను సార్. ఎందుకంటే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. పిల్లలు సిస్టమ్ అప్పుడు చెప్తే సిస్టమ్తో ఆడుతూ ఉన్నారు, సిస్టమ్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు కదలకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంత ఇంట్రెస్ట్ పిల్లలు వచ్చేసింది. అది నిజంగా మీరు మాకు అది అందివ్వడము, మీ పిల్లలకు అందేయడము, అది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తాము. అదేవిధంగా మొన్న సార్ కూడా చెప్పడం జరిగింది, మీ పిల్లలకు మేము ఫ్రీగా కోచింగ్ కూడా ఇస్తాం సార్. మీ యొక్క ఆదివారాలు మాకు టైం ఏంటంటే ఖచ్చితంగా సార్ వాళ్ళు మాకు టైం ఇచ్చిళ్ళు. వచ్చే ఆదివారాలలో ఒక 3-4 ఆదివారాలు వాళ్ళు మా పిల్లలకి, ఇంకెక్కువ మంది పిల్లలకి, ఎందుకంటే మొన్న 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు కూడా మేమే పాపం చేసాం సార్, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అని అడిగిళ్ళు. ఒక 2 పిల్లలైతే చాలా రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పొద్దున కూడా అక్కడ వాళ్ళు ఆ 2 పిల్లలు వచ్చాక వాళ్ళు బోర్డు కాడ కూర్చుంటే, బాబు మీరు 5th 6th పిల్లలు ఉండదు, మీరు వెళ్ళండి అంటే ఏడ్చుకుంటూ వచ్చినాడు నా దగ్గరికి. నన్ను పంపిస్తాను సార్, నన్ను ఎందుకు ఆడేది అని అడిగిన వాడు. అరే నన్ను అక్కడ కదా ఇక్కడ ఆడేదాన్ని, మళ్ళీ అక్కడ సార్ రూమ్లో వేరే ఆడిస్తా ఉంటే ఆడ కూర్చోబెట్టడం జరిగింది వాళ్ళు. అంటే పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే, ఎస్ నేను ఆడాలి అనేంత ఎంత తపన అంటే అంత తపన క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ ఓన్లీ చెస్ నెట్వర్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు చాలా విలువైనవి. నాకు కూడా ఒక విషయం ఏంటంటే, జీవాంజీ దీప్తికి కోచింగ్ ఇచ్చినటువంటి నాగపూర్ రమేష్ గారు మాకు స్వయం బావ గారు. సో ఈ ప్లేస్ కూడా చాలా విలువైంది అని నాకు అర్థమైంది. అలాగే ఇప్పుడే విచ్చేసిన డాక్టర్ సోమన్న గారు ఫిజికల్ డైరెక్టర్ గారిని సాధారణంగా మనందరి సపోర్ట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ టు ద డైరెక్టర్. సార్ అలాగే మీ మాటలు వినాలని చిన్నారులంతా వెయిట్ చేస్తున్నారు సార్. సో మీరు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరూ ఫిట్గా ఉన్నారా? అందరూ ఫిట్గా ఉన్నారా? ఫిట్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. నా పేరు డాక్టర్ సోమన, ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మనం ఫిట్గా ఉంటేనే మీరందరూ ఇక్కడ కూర్చోగలుగుతున్నారు, మనం ఫిట్గా ఉంటేనే ఈ చెస్ క్రీడను ఆడగలుగుతున్నాము. ఎవరైతే ఫిజికల్గా ఫిట్ ఉంటారో వాళ్ళే మెంటల్గా కూడా ఫిట్ అవుతారు. వాళ్ళలోనే సోషల్ బీయింగ్ ఉంటుంది. అంటే మనం చెస్ ఆడుతున్నప్పుడు మనం ఫిట్గా ఉంటేనే చెస్ బాగా కలుగుతాం. మనకు హెడేక్ వచ్చింది అనుకోండి, జ్వరం వస్తుంది అనుకోండి, మనం క్రీడను ఆడగలుగుతామా? ఆడలేదు. నేను చాలా ఇన్స్పైరింగ్గా పిల్లలు, హలో హలో ప్లీజ్ ప్లీజ్ చిన్నారులు మాట్లాడకూడదు. మేము పీఈటీ సార్లో బెత్తం పట్టుకుంటాము, మా చేతిలో ఎప్పుడు కూడా కట్టే కర్ర ఉంటుంది, ఎందుకంటే అల్లరి చేసే దండించడానికి. సో ఒక చక్కటి కార్యక్రమం పెట్టుకున్న తర్వాత మనం కొంచెం వినవలసిన అవసరం అయితే ఉంది. ఎప్పుడైతే మనం క్రీడను ఎంచుకున్నామో, సచిన్ టెండూల్కర్ తెలుసా మీకు? ఎట్లా తెలుసు? ఓకే, 2 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో పనిచేసిన ప్రిన్సిపల్ గారు తెలుసా మీకు? తెలియదు. అంటే సచిన్ టెండూల్కర్ తెలుసు అని అంటే క్రీడాకారులకు ఎంత గౌరవం ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. విశ్వనాథ్ ఆనంద్ తెలుసా?
కానీ సచిన్ టెండూల్కర్ తెలిసినంత మందికి విశ్వనాథ్ ఆనంద్ తెలియదు, అవునా? అబ్దుల్ కలాం తెలుసా మీకు? ఎప్పుడు తెలుసు? ఆయన ఎప్పుడు తెలుసు? సైంటిస్ట్ ఉన్నప్పుడు తెలుసా? రాష్ట్రపతి ఉన్నప్పుడు తెలుసా? అంతేనా? కానీ సచిన్ టెండూల్కర్ ఎప్పుడు తెలుసు మీకు? విశ్వనాథ్ ఆనంద్ ఎప్పుడు తెలుసు మీకు అని అంటే, డియర్ స్టూడెంట్స్, క్రీడలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మీరు గ్రహించాలి, గమనించాలి. ఇవాళ మీ స్కూల్ నుండి టాపర్ వెళ్ళిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ పేరు చెప్పండి. కానీ మీరు ఇవాళ దీప్తి శివాని పేరు చెప్తున్నారు, ఆర్చర్ పేరు చెప్తున్నారు, కానీ ఆ స్టూడెంట్ యొక్క పేరు మీకు తెలియదు. అంటే చూడండి, ఎడ్యుకేషన్కు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంత డిఫరెన్స్ ఉంది. తర్వాత ఆడియో కాలేజీలో ఒక కార్యక్రమం చేపట్టారు, ఒక మంచి క్రీడ. ఇవాళ సొసైటీలో కబడ్డీ ఆడవచ్చు, ఖోఖో ఆడవచ్చు, వాలీబాల్ ఆడవచ్చు, ఫుట్బాల్ ఆడవచ్చు. ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైనా తెలుసా మీకు? ప్లేయర్స్ తెలుసు, కానీ ఎడ్యుకేషన్ మీరు తెలియజేసుకోకపోదు. అంటే స్పోర్ట్స్ ఉన్నటువంటి పవర్ అంతా. ఇవాళ మిమ్మల్ని ఒక వారం రోజులు మీ స్కూల్ వదిలిపెట్టి మీ పేరెంట్స్ గేమ్స్కి పొమ్మనండి, మిమ్మల్ని పంపిస్తారా? పంపిస్తారా? అబద్ధం చెప్పొద్దు, పంపించారు. ఎందుకంటే మన పేరెంట్స్ కావాల్సింది పిల్లవాడి యొక్క ఫిట్నెస్ కాదు, చదువు 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 చదువు. పిల్లవాడు ఫిట్నెస్గా లేకపోతే చదువు అనేది అబద్ధం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చెస్లో ఒక మూమెంట్ ఇచ్చిన ఇట్స్ ఫిజికల్ మూమెంట్. అంటే బాబు ఎప్పుడైతే హెల్తీగా ఉంటాడో అప్పుడు చదవగలడు, రాయగలడు, ఆడగలడు, అన్నీ చేయగలడు. కాబట్టి ప్రతి విద్యార్థికి ఆట, క్రీడ అనేది కంపల్సరీ అనేది ఇప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పేరెంట్స్ కబడ్డీ అంటే నా బాబు చేయవుతుందను, కాలు అవుతుందని, దెబ్బలు అవుతుందని పంపించారు. అదర్స్ గేమ్స్ కూడా పంపించారు. కానీ మీరు ఎంచుకున్న చెస్ క్రీడ ఒక చాలా చక్కటి క్రీడ. కాలు ఎరిగేది లేదు, ఒక గ్రౌండ్ చెక్కవలసిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. కొంచెం ఒక గజం జాగలో ఇద్దరు పిల్లలు కూర్చొని బస్ స్టాప్లలో ఆడుకోవచ్చు, రైల్వే స్టేషన్లో ఆడుకోవచ్చు, ఎవరికైనా అమ్మమ్మ నాన్న ఇంటికి పోయినా ఆడుకోవచ్చు, ఈజీగా లగేజ్ మోసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మెంటల్ ఎబిలిటీ ఉన్న గేము. మెంటల్ ఎబిలిటీ ఉన్న గేము ఈ చెస్ క్రీడ. అసలు మీకు మొబైల్ అంటే తెలుసా? మొబైల్ తెలుసా మీకు? నాకైతే మొబైల్ అంటే తెలియదు. మరి చెస్ అనే క్రీడ ఎంతమంది తెలుసు? ఓకే, గుడ్. మొబైల్ ఎంతమంది తెలుసు? మొబైల్ అందరికీ తెలుసు, కానీ మొబైల్ కంటే తక్కువ గేమ్ చేసిన క్రీడ చెస్ క్రీడ. సో డియర్ స్టూడెంట్స్, మీకు మొబైల్ తెలుసు అనేది నాకు తెలుసు, నాకు కూడా తెలుసు అనేది నాకు తెలుసు. ఇవాళ మొబైల్ మనం యూటిలైజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు స్కూల్లో మీకు అంతా మొబైల్ ఆపేశారు, కానీ ఇంటికి పోయిన కదా మమ్మీ దగ్గర డాడీ దగ్గర కూర్చుకొని మనం మొబైల్ పట్టుకొని ఉంటాం. ఆ మొబైల్లో మనం ఏం చూస్తాం అనేది యూ హావ్ టు ఫైండ్ ఇట్, మీరే కనుక్కోవాలి. అదే మొబైల్లో ఇదే చెస్ క్రీడ అదే మొబైల్లో ఉంటుంది, కానీ మీరు చెస్ క్రీడను చూస్తారా? చూడరు. సో మొబైల్ వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి, కానీ ఆ లాభాన్ని మనం చూడము, నష్టాన్ని ఎక్కువగా పరిగణిస్తాము. రెండోది, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తున్నా, ఎందుకంటే మీరు చాలా దూరం పోసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మిరపకాయ బజ్జీ అంటే ఇష్టమా, బనానా అంటే ఇష్టమా? మీకు చెప్పండి. మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం, అవునా కాదా? మరి ఆరోగ్యానికి మిరపకాయ బజ్జీ టేస్టా, బనానా టేస్టా? మరి బనానా తింటామా మనం? తినాలి. ఈ స్కూల్ పిల్లలందరూ అబద్ధాలు ఆడాలని అనుకుంటున్నారు, కానీ చాలా మంది అబద్ధాలు ఆడుతున్నారు సార్. సో డియర్ స్టూడెంట్స్, టేస్ట్ అనేది బనానా టేస్ట్ ఉండదు, స్మెల్ కూడా రాదు, కానీ మిర్చి బజ్జీ టేస్ట్ కనబడుతుంది, తర్వాత స్మెల్ కూడా బాగా వస్తుంది. కానీ ఆరోగ్యానికి బనానా అనేది చాలా ఆరోగ్యకరమైనది. సో డియర్ స్టూడెంట్స్, అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. ఒకటే నేను మీకు అందరికీ ఒక విన్నపం చేస్తున్నా, ప్రతి పిల్లవాడిని ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఏమన్నా చేయండి, ఆటే ముఖ్యం, చదివే ముఖ్యం కాదు. ఒక పిల్లవాడు చదవాలంటే ఆ పిల్లవాడు ఫిజికల్గా ఫిట్ ఉండాలి. ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే బాగా భోజనం చేసి ఎగ్గు కానీ మటన్ కానీ చికెన్ కానీ తింటే వాడు ఆరోగ్యం ఉన్నట్టు కాదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్.
ఆ పిల్లవాడికి ఫిజికల్గా ఫిట్ ఉంది, ఎక్కడైనా రాణించగలుగుతాడు, ఎవరితోనో మాట్లాడగలుగుతాడు. సో డియర్ పేరెంట్స్, తప్పకుండా మీరు పిల్లవాళ్ళను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక క్రీడను ఆడించండి. ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నటువంటి చెస్ ఉంది కాబట్టి ఆ చెస్ క్రీడను ఎంచుకోండి, మీరు పిల్లలకి ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా నేను ఆడియో ద్వారా విన్నది ఏంటంటే, వాళ్ళు ఒక చెస్ క్రీడను చాలా అప్లోడ్ చేయాలి, చాలా అప్డేటెడ్ తీసుకురావాలి. పిల్లలు మొబైల్ పట్టుకోకూడదు, మొబైల్ తీసుకునే కంటే చెస్ గేమ్ ఆడుకోవడం మంచిది. రన్నింగ్ అవసరం లేదు, జంపింగ్ అవసరం లేదు, తర్వాత గ్రౌండ్ అవసరం లేదు, పెద్దగా ఎక్విప్మెంట్ అవసరం లేదు. కాబట్టి ఈ గేమ్ కనుక మనం ఇంప్రూవ్ చేసేదైతే పిల్లలలో మెంటల్ ఎబిలిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను వాళ్ళను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మీరు ఏదైతే చెస్ టోర్నమెంట్స్ పెడతా ఉన్నారో, మీరు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారు సార్, ప్రతి మండలానికి మీరు తప్పకుండా ఒక చెస్ కోఆర్డినేటర్ను అపాయింట్ చేయండి. తర్వాత ఆ మండలంలో ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్లు మండల్ లెవెల్లో టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనం ఇంటర్ మండల్ లెవెల్లో టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే పిల్లల నైపుణ్యత పెరుగుతుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఎందుకంటే స్కూల్ టు స్కూల్ పోయిన తర్వాత ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది, మీరు ఇది కూడా గమనించాలి. సో తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. తప్పకుండా యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్గా మేము తప్పకుండా మీ కార్యక్రమాన్ని తప్పకుండా సహకరిస్తాం సార్. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టుగా రీజనింగ్ కేబిలిటీ ఉంటే మనకి రేపు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులలో కూడా 3% రిజర్వేషన్ ఉందండి స్పోర్ట్స్ గేమ్స్కి. కాబట్టి దాన్ని కూడా మీరు అంతా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంత చక్కటి వేదికనిచ్చి ఈ కార్యక్రమానికి ఎంతో బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు వరితర చుట్టపాయి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జనార్దన్ గారి గట్టిగా చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, వివిధ డిస్ట్రిక్ట్ల నుండి విచ్చేసిన పేరెంట్స్, పిల్లలందరికీ స్వాగతం. అందరికీ నమస్తమంజలు. ఈ కల్లెడ చెస్ టోర్నమెంట్ అని క్యాప్షన్ ఉన్నప్పుడే మేము సక్సెస్ సాధించామనుకున్నాం. ఫస్ట్ ఆ క్యాప్షన్ ఇస్ ద సక్సెస్. ఎందుకంటే మనకు ఈ కాన్సెప్ట్ మీద చాలా సక్సెస్ ఉంది. అందుకని ఈరోజు కూడా బాగా సక్సెస్ అయితేనే ఆలోచనతో ఉన్నాం. కానీ ఈ సక్సెస్కి కారణం రామ్మోహన్ రావు సార్, అదేవిధంగా ఈ టీ నెట్వర్క్ వల్లనే సాధ్యమైంది. దయచేసి ఒక్కసారి గట్టిగా చెప్పాలి కూడా అందరికీ. మేము 5 సంవత్సరాల క్రితం ఇలాంటి చెస్ టోర్నమెంట్ పెట్టాము. కానీ మా ఎంత కష్టపడ్డా 120 కంటే ఎక్కువ అడ్మిషన్స్ రాలేదు. కానీ మేము ఈరోజు 1 మంత్ నుంచి సోషల్ నెట్వర్క్లో యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు పెట్టేస్తే 243 మెంబర్స్ ఎన్రోల్మెంట్ అయ్యాను. నేనైతే అనుకోలేదు అట్లీస్ట్ 120, 130, 150 కష్టంగా వస్తాను అనుకున్నా. కానీ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్, పేరెంట్స్ నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కల్లెడ చాలా మందికి తెలియదు కావచ్చు. ఈ కల్లెడ ఏంటిది, ఎక్కడ ఉంది, ఎట్లా వెళ్ళాలి, సో అనేది చాలా మంది కొత్తగా చూస్తున్నారు. ఎట్లా ఉంటుంది అనుకున్నారు. కానీ వీడికి వస్తే ఇది ఒక యూనివర్సిటీ. ఈ ఆర్టీఎఫ్ అంటే ఒక చదువుల నెలవు కావచ్చు, లేకుంటే ప్రకృతికి నెలవు. ఈ కల్లెడ అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో రామ్మోహన్ రావు సార్ ఆలోచన విధానంతో ఇదంతా కూడా చేస్తున్నాం. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సార్ని కూడా రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే మంచిగా ప్రోగ్రామ్ చేయడానికి ఈ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ ఆడుతున్నప్పుడు చాలా మంది మేము ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా మంది పిల్లలు సిన్సియర్గా ఉంటున్నారు, సిన్సియర్గా చేస్తున్నారు. నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. స్పోర్ట్స్ చెస్ ఆడిన పిల్లలు చాలా తెలియగలవాళ్ళు. సో కంపేర్ టు అదర్ స్పోర్ట్స్, కబడ్డీ కానీ ఖోఖో కానీ ఆడిన ప్లేయర్స్ కంటే చెస్ ప్లేయర్స్ ఆడిన వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారని అనుకుంటున్నాం. సో కాబట్టి మీరు అందరూ చెస్ ఆడుతున్నారు, మంచిగా ప్రైజ్
72,000 ప్రైజ్ మనీ పెట్టాము. అది బాయ్స్ అండ్ గర్ల్స్కి. సో నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే మంచి ప్రైజ్ మనీ మీకు ఇస్తాము. కానీ రేపటి నుండి మళ్ళీ మీరు ప్రతిరోజు 1 hour మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు వెళ్ళేటప్పుడు, ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గర కానీ మీ పేరెంట్స్తో కానీ మీ బ్రదర్స్ సిస్టర్స్తో కానీ ఎప్పుడు వెళ్ళేటప్పుడు చేస్తారండి. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ ఈ కాంపిటీషన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.